తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజే మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు తొలి రోజైన బుధవారం ఏకంగా 890 మంది నుంచి 902 నామినేషన్లు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఆయా చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లు నోటీసులు విడుదల చేశారు. ఆ తరువాత ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 అర్బన్ లోకల్ బాడీస్లలో 2996 వార్డులకు గాను తొలి రోజు 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదని హైదరాబాద్లో ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. దీనిలో భాగంగా గద్వాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 37 వార్డులకు గాను ఇక్కడ నామినేషన్స్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి అవాంతరాలు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీని గురించి మున్సిపల్ సంబంధించి ఈరోజు ఇక్కడ నామినేషన్ సెంటర్స్ వెరిఫై చేయడం జరిగింది. సెక్యూరిటీ ప్రాస్పెక్ట్లో ఎక్కడెక్కడ మనం బందోబస్తు చేయాల్సింది ఉన్నది అన్నది మన మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి ఇక్కడ ఇతర పోలీస్ అధికారులతో కలిసి మనము ఇవన్నీ కూడా చూసాము. చూసిన తర్వాత ఎక్కడెక్కడ గార్డ్స్ పెట్టాలి, ఎక్కడ సెక్యూరిటీ ఉండాలి, తర్వాత ఏ రకమైన సహాయం పోలీసుల నుంచి అవసరం అవుతుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో మనం కావాల్సినంత బందోబస్తు చేస్తున్నాము. ప్రశాంతంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటున్నాము. కేంద్రాలు గుర్తించాము 3 మున్సిపాలిటీస్లో కూడా, నిర్మల్, ఖానాపూర్, బైన్సా. అక్కడ మరింత ఎక్కువగా మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎలక్షన్స్ సంబంధించి